భారతదేశంలో మణిపూర్ సంఘటనకు సంబంధించి ఇప్పుడిప్పుడే అక్కడ వాతావరణం కొంత చల్లబడుతున్నటువంటి క్రమంలో, పరిస్థితులు చక్కబడుతున్నటువంటి సందర్భంలో దేశంలో మరో ప్రాంతమైనటువంటి లదాఖ్లో తీవ్రమైనటువంటి అలజడి అనేది మొదలైంది. దానికి ముఖ్య కారణం లదాఖ్కు రాష్ట్ర హోదా కావాలని దాని మీద పోరాటం చేస్తున్నారు. రాష్ట్ర హోదా ఒకటే కాదు, గిరిజన హోదా ఇవ్వాలని, స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని, అదేవిధంగా కార్గిల్కు లదాఖ్కు ఒక్కొక్క పార్లమెంట్ సీటు కేటాయించాలి అనే డిమాండ్లతో ఈ యొక్క పోరాటం స్టార్ట్ అయింది. ఈరోజే కాదు ఈ సమస్య, దాదాపు 23 నుంచి ఇది నిత్యం జరుగుతున్నప్పటికీ అంతర్గతంగా బయట ప్రపంచానికి పెద్దగా తెలియనంత అలజడి లేదు. కానీ ఈరోజు ఉన్నట్టుండి ఈ డిమాండ్ల సాధన కోసం లదాఖ్లోని లేహు ప్రాంతంలో, రాష్ట్రంలో ఆ యొక్క కేంద్రపాలిత ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ ముఖ్యంగా లేహు పట్టణంలో రోడ్ల మీదకి రావడం, నిరసన తెలపడం, ఆగ్రహించినటువంటి కొందరు బీజేపీ కార్యాలయానికి కూడా నిప్పు పెట్టడం, ఈ సందర్భంగా పోలీసులకు అక్కడ ప్రజలకు మధ్య జరిగినటువంటి సంఘర్షణలో కాల్పులు జరిగినప్పుడు ఒక 4 చనిపోవడం, ఒక 60 నుంచి 70 మందికి గాయాలు కావడం, ఇదంతా జరిగింది. వాస్తవంగా ఈ యొక్క లదాఖ్ ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్నప్పటికీ ఒకప్పుడు ఆర్టికల్ 370 స్వయం ప్రతిపత్తి కింద ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్లో భాగంగా ఉన్నది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 ఆగస్టు 5వ తేదీన ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ను లదాఖ్ను డివైడ్ చేసి రెండింటిని కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చి జమ్మూ కాశ్మీర్కు అసెంబ్లీతో కూడినటువంటి కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడం జరిగింది. లదాఖ్కు అలాంటిది లేకుండా కేవలం కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడం జరిగింది. అప్పటి నుంచి అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలు, రకరకాల సమస్యలతో, రకరకాల డిమాండ్లతో ఈ ఉద్యమం స్టార్ట్ అయింది. ముఖ్యంగా ఈ యొక్క లదాఖ్కు సంబంధించి ఈ గిరిజన హోదా కల్పించాలని, ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించాలని, అంటే రాష్ట్ర హోదా కల్పించాలని, గిరిజన హోదా కల్పించాలని, స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని, ఇలాంటి వాటి కోసం ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి, ఈ ఉద్యమాన్ని అంతా ముందు నడుపుతున్నటువంటి వ్యక్తి ఎవరంటే సోనం వాంగ్చుక్. ఈ మధ్య కాలంలోనే ఈ సోనం వాంగ్చుక్ దాదాపు 20 రోజుల క్రితం నిరాహార దీక్ష ప్రారంభించి నిన్ననే నిరాహార దీక్ష విరమించడం జరిగింది. ఆ విరమించిన సందర్భంలో కూడా ఆ కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన ప్రజలకు, యువతకు ఆయన ఒక సమాచారం కూడా చేరవేయడం జరిగింది. హింసాత్మక సంఘటనలకు ఎవరు పాల్పడకూడదు, మనము చట్టానికి లోబడే మన డిమాండ్లు నెరవేర్చుకోవాలని నిన్న ఆ దీక్ష విరమించుతున్న సందర్భంలో ప్రకటించడం జరిగింది. అయినప్పటికీ అక్కడ శాంతించినటువంటి సమాజం, ప్రజలు, యువత రోడ్ల మీదకి వచ్చి ఈరోజు తీవ్రమైనటువంటి నిరసన తెలపడం జరిగింది. అయితే ఇదంతా మనం చూసినప్పుడు మిగతాగా ప్రాంతాల్లో ఎలాంటి అలజడులు జరిగినా కూడా అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లదాఖ్ అనేది చాలా కీలకమైనటువంటి ప్రాంతం. ముఖ్యంగా మన దేశానికి, దేశ భద్రతకు, దేశ సరిహద్దుతో ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి లదాఖ్ అంత కీలకం కావడం జరిగింది. ఈ లదాఖ్ అనేది 3 దేశాలతో సరిహద్దు కలిగి ఉంది. ముఖ్యంగా చైనా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఈ 3 దేశాలతో సరిహద్దు కలిగి ఉంది కాబట్టి ఈ 3 దేశాలు కూడా భద్రత రీత్యా భారతదేశం కోణంలో చూసినప్పుడు చాలా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరం కాబట్టి ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం ఎలా డీల్ చేస్తుందో చూడాలి. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన వీళ్ళు చేస్తున్న డిమాండ్ల పట్ల రేపు అక్టోబర్ నెలలో దీని మీద చర్చించడానికి సిద్ధమైనప్పటికీ అక్కడ ఆందోళనలు మాత్రం ఏమాత్రం ఆగలేదు. ఏదేమైనా కూడా కేంద్ర ప్రభుత్వం చాలా సున్నితమైనటువంటి ప్రాంతం, సున్నితమైన అంశం కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించి ఈ యొక్క సమస్యను, ఇలా డిమాండ్లను, మన దేశానికి అంతర్గతం సమస్య కాబట్టి ఆ విధమైనటువంటి కోణంలోనే చూసి పరిష్కరిస్తే దేశంలో ఎలాంటి అలజడులు లేకుండా ఉండడమే కాకుండా మరొక ప్రాంతంలో వీళ్ళను చూసి అలజడులు మొదలు
అయ్యేటువంటి అవకాశం లేకుండా కల్పించిన వాళ్ళుగా కేంద్ర ప్రభుత్వం అనేది మిగిలిపోతుందన్నది మన యొక్క వ్యక్తిగత అభిప్రాయం. చూద్దాం ఏం జరుగుతుంది.